మేడం నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగిందిగా, దాంట్లో సూపర్ సిక్స్ హామీలకి ఆమోదం పొందింది ఆమోదం పొందిందని చెప్పారు. నిజంగానే బడ్జెట్లో పెట్టారా సూపర్ సిక్స్ గురించి బడ్జెట్? అదే చెప్తున్నానండి, బడ్జెట్లో పెట్టిన విషయం మనకి ఎక్కడా కూడా తెలియలేదు. ఈ రోజున ఒక క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఈరోజు అమలు చేస్తున్నా అని చెప్పి మరి ఒక రకమైన ఒక దాన్ని ఏమంటారు, ఒక మరి ఏంటి ప్రజలు ఎక్కడ తప్పుగా వాళ్ళని తీసుకుంటారు. మరి ప్రతి సంవత్సరం జనవరిలో జగనన్న అమ్మఒడి వేసేవారు. అదేవిధంగా ఈ 6 నెలలు ఏ స్కీమ్స్ రాలేదు. ఈరోజు ప్రజల్లో నెగిటివిటీ వస్తుంది. ప్రజలు కూడా తెలుసుకుంటున్నారని చెప్పి ఏదో ఒక రకంగా కంటి తుడుపు చర్యలు అంటారు కదా. సో క్యాబినెట్లో మీటింగ్లో పెట్టి సూపర్ సిక్స్ ఆమోదం అయ్యిందని చెప్పి మరి చేయడం అన్నది చాలా వింతగా ఉంది. 6 నెలలు ఏమీ చేయలే, ఈరోజు చేయబోతున్నారని చెప్పి ఒక రకమైన సినిమా ఏదో టీజర్ రిలీజ్ టైప్ చూపిస్తున్నారు. సో మరి చేస్తారా చేయలేదా అనేది 2025లో ఖచ్చితంగా చూడాలి. తర్వాత ఏం చెప్తారంటే, నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఒకటే స్లోగన్, జగన్ గారు అప్పులు చేసేసారు, సో ఈరోజు ఏంటి డబ్బులు లేవు, స్టేట్ బైఫర్కేషన్ అయిపోయింది, ఈ రకంగా కల్లుబుల్లు మాటలు చెప్పి అబద్ధాలు మాటలు చెప్పి దాటేయడానికి కంటి తుడుపు చర్యలే నిన్న క్యాబినెట్లో పెట్టడం. నిజంగా చేసే ఆలోచన చేసే సత్తా ఉండుంటే ఆయన సీఎం అయిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా చేసుంటే ప్రజలందరూ కూడా హర్షించరు. ఈరోజు ఏవీ చేయలేని పరిస్థితుల్లో క్యాబినెట్ మీటింగులు పెట్టుకుని ఇంటర్నల్గా చేయబోతున్నాం అని చెప్పి గతంలో కూడా మనం చూసాం. అమరావతి కన్స్ట్రక్షన్ అయిపోయింది, మరో సింగపూర్ వచ్చేసిందని చెప్పారు. అక్కడ ఏవీ లేదు. మరి జగన్ గారు సీఎం అయిన వెంటనే మనం అక్కడికి వెళ్తే అక్కడ ఏవీ లేదన్న విషయం మనకు అలాగా కనపడింది. సో ఈరోజు కూడా చేయబోతున్నాం అంటున్నారు. నా ఉద్దేశంలో వాళ్ళకైతే చేసే చిత్తశుద్ధి అయితే లేదని ఖచ్చితంగా ప్రజలే ఫీల్ అవుతున్నారు. ఈ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ ఉందంటారా? మహిళలకి రక్షణ అండి, అసలు ఎన్ని ఇన్సిడెంట్స్ అయినాయి అండి. గతంలో మరి జగనన్న దిశ యాప్, మరి దిశ చట్టం తీసుకొచ్చారు. చాలామంది అంటున్నారు దిశ చట్టాలు అమల్లోకి రాలేదు. వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, అమల్లోకి వచ్చినా రాకపోయినా మనకి అందరికీ తెలుసు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. ఒక రకమైన భయం. సరే, మనం దిశ యాప్ కనుక యూజ్ చేస్తే పోలీసులు వచ్చి మనల్ని కాపాడుతారు. సో ప్రతి ఒక్క మహిళ చేతిలో దిశ యాప్ అన్నది ఉంది. సో ఈ యాప్ మూలంగానే ఏంటంటే ఖచ్చితంగా మనకు ఒక రకమైన రక్షణ ఉంది. మనకు ఒక అన్నయ్యో ఒక తమ్ముడో మనతో పాటు ట్రావెల్ చేస్తున్నట్టు ఈ ఫోను, ఒక ఆండ్రాయిడ్ ఫోన్ కానీ ఒక ఐఫోన్ కానీ మన చేతిలో ఉంటే ఖచ్చితంగా మనం ఎక్కడికి వెళ్ళినా మనం సేఫ్గా సెక్యూర్గా ఇంటికి రావచ్చు అని ఒక భరోసా అయితే మరి జగనన్న క్రియేట్ చేశారు. ఈరోజు ఆ భరోసా లేదు. ఈ రోజున ఆ దిశ చట్టాన్ని హేళన చేస్తున్నారు. మరి లోకేష్ గారు అయితే దిశ చట్టాన్ని కూడా కాల్చేశారు, మనం చూసాము. సో ఈ రకంగా ఒక రకమైన రాంగ్ దాంట్లో ఈరోజు మళ్ళా మీరు చెయ్యండి అన్నట్టు ఈరోజు ఒక రకమైన భయం అయితే లేదండి. మనం సుమారు 100 నుంచి 150 ఇన్సిడెంట్స్ దాకా మహిళల పేరు అఘాయిత్యాలు అవనివ్వండి, అరాచకాలు అవనివ్వండి, ఏ రకంగా జరుగుతున్నాయి అన్నది మనం కళ్ళతో చూసాం. సో గతంలో ఉన్న భయం కానీ, గతంలో ఉన్న అవేర్నెస్ కానీ ఈ రోజున మహిళలకి ఈ ప్రభుత్వం అయితే కల్పించట్లేదు. ఫైనల్గా జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య తేడా ఏంటి? మాట తప్పని మడమ తిప్పని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే జగనన్న అండి. ఈరోజు ఒక అన్నం ఉడికిందా లేదా అని ఒక సింగిల్ మెతుకుతో మనం చెప్పగలం. జగనన్న పరిపాలన ఎలా ఉంది అన్నది, ఈరోజు సంక్షేమం అభివృద్ధి అన్నది 2 కళ్ళతో పనిచేసిన ప్రభుత్వం ఈరోజు. మరి ఆ రోజు జగనన్న ప్రభుత్వం, మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి నేనంటూ అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ అమలు చేస్తానని చెప్పారు. అదేవిధంగా కరెంటు ఛార్జీల గురించి ఒక మాట చెప్పాలి. నేను అధికారంలోకి వస్తే కనుక ఈ కరెంటు ఛార్జీలు మళ్ళా తగ్గిస్తాను, కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పి మరి నవంబర్ నెలలోనే కరెంటు ఛార్జీలు పెంచేశారు. మళ్ళీ జనవరి ఈ నెలలో కూడా కరెంటు ఛార్జీలు పెంచిపోతున్నారు. మరి ఆ రోజు ఆయన ఏదైతే మాట ఇచ్చారో మరి మాట మీద నిలబడ్డారా లేదా అన్నది నేను చెప్పడం కాదు, ప్రజలే చెప్తున్నారు. కల్లుబుల్లు మాటలు చెప్పి, అబద్ధాల మాటలు చెప్పి ప్రజలు మోసం చేసింది ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు నాకైతే చాలా బాధగా ఉంది. ఏంటి అంటే ఈ రోజున పిల్లలు చాలా చోట్ల చదువులు మానేస్తున్నారు. ఎందువల్లంటే ఫీజు కట్టుకోలేక పేరెంట్స్ మీద భారం పడిపోతూ హఠాత్తుగా మరి గతంలో జగన్మోహన్ రెడ్డి ఎన్ని కష్టాలున్నా మనకి అమ్మఒడి అవనివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ అవనివ్వండి, క్రమం తప్పకుండా వేసేవారు. ఈరోజు అవన్నీ ఫీజులు కట్టక ఈ ప్రైవేట్ సంస్థల యొక్క యాజమాన్యాలన్నీ కూడా మరి పిల్లల మీద ప్రెషర్ పెడుతూ ఈరోజు పిల్లలు ఎంతోమంది చదువు మానుతుంటే చాలా బాధగా ఉంది. ఈరోజు పిల్లల భవిష్యత్తున
ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా మరి దృష్టిలో పెట్టుకుని నేనైతే ఒకటే కోరుతున్నాను, అర్జెంటుగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ అవనివ్వండి, ఈ అమ్మఒడి అవన్నీ ఖచ్చితంగా మీరు అమలు చేసి ఎంతోమంది జీవితాల్లో మీరు వెలుగులు నింపాలి తప్ప ఈ రకంగా మీరు వెలుగులు లేకుండా జీవితాల్లో చేసేస్తున్నది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. ఈ వ్యత్యాసం ఈ నేను కాదు, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏ ఫ్యామిలీకైనా వెళ్ళండి, వాళ్ళే మీకు చెప్తారు.